రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. రక్షకుండు దయించినాడు, రారెగొల్ల బోయాలారా. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము. తక్షణమున బోయి మనని రీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేలి చూచినాడు. దేవుడగు యెహోవా మన దిక్కుదేలి చూచినాడు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలోన బాసిల్ వస్త్రముల జుట్టి. పశువుల తొట్టిలోన బాసిల్ వస్త్రముల జుట్టి. శిశువును గనుగొందురాని శీఘ్రముగను దూత తెలిపే. శిశువును గనుగొందురాని శీఘ్రముగను దూత తెలిపే. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొక రానవాళ్ళు చెప్పుకొనుచు. అనుచుగొల్లాలొకరికొక రానవాళ్ళు చెప్పుకొనుచు. అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినారు. అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చదువబడిన ఈ లేఖన భాగము ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పారసీక గ్రంథకర్త అయినటువంటి జరతుష్ట్ర మహర్షి అనేటువంటి ఆ భక్తుడు జెండా అవస్థి అనే ఒక గ్రంథాన్ని రచించాడు. పారసీక దేశంలో
జొరాస్టర్ అనే వ్యక్తి, జరతుష్ట్ర మహర్షి అనే వ్యక్తి జెండా అవస్థ అనే ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం ఏంటంటే, పరమాత్ముడు భూమి మీద అవతరించగానే పుట్టగానే తూర్పు దిక్కున ఒక కాంతివంతమైన నక్షత్రం జిగేలుమని కనబడుతుంది అనేది ఆయన తన గ్రంథంలో రాసినటువంటి మాట. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పారసీక మత గ్రంథకర్తయౌ జొరాస్టరు ప్రవచించెను నాడే. పరమాత్ముడు ధర అవతరించగనే, పరమాత్ముడు ధర అవతరించగనే, చూతురతని నక్షత్రము మీరని, చూతురతని నక్షత్రము మీరని. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు, పరిశోధించుడి వేదములనిలా గ్రంథములనిలా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభువు. పారసీక దేశ మత గ్రంథకర్త జొరాస్టర్, జరతుష్ట్ర మహర్షి జెండా వేస్తే అనే ఒక గ్రంథాన్ని ఆయన రాశాడు. అందులో ఆయన ప్రవచించిన మాట, పరమాత్ముడు భూమి మీద అవతరించగానే పుట్టగానే ఒక కాంతివంతమైన నక్షత్రం తూర్పు దిక్కున తప్పకుండా మీరు చూస్తారు. ఆ గ్రంథాన్ని చదివేవారు, ఆ గ్రంథాన్ని నమ్మేవారు అందరూ చూస్తూ ఉన్నారు. తరతరముల నుండి తూర్పు దిక్కున కాంతివంతమైన నక్షత్రం కనబడుతుందేమోనని. ఒక సమయం రానే వచ్చింది. ఒకరోజు తెల్లవారుచుండగా ఆ తూర్పు దిక్కున ఒక కాంతివంతమైన నక్షత్రం జిగేలుమని వెలిసింది. ఆ నక్షత్రం చూడగానే పరమాత్ముడు ఎక్కడో ఒక చోట భూమి మీద జన్మించినాడు, అవతరించినాడు, పుట్టినాడని ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వెంటనే బంగారము, సామ్రాణి, బోలము కానుకలుగా సిద్ధం చేసుకొని వాళ్ళు ప్రయాణమై బయలుదేరినారు. ఆ కాంతివంతమైన నక్షత్రం వాళ్లకు దారి చూపిస్తుంది. వాళ్ళు యెరూషలేమునకు వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఆ 2 సంవత్సరాలు, దాదాపు ఇంచుమించు 2 సంవత్సరాలు వాళ్ళను నడిపించినటువంటి నక్షత్రం ఆ యూదయ దేశంలోకి రాగానే కనబడలేదు. అప్పుడు వాళ్ళు ఆ దేశాన్ని ఏలుతున్న రాజు దగ్గరికి వెళ్ళి, మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము, బయలుదేరి వచ్చామన్నప్పుడు మరి ఆ పండితులను, శాస్త్రులను పిలిచాడు రాజు. మరి పరమాత్ముడు ఎక్కడ అవతరిస్తాడు, పుడతాడు, రక్షకుడు ఎక్కడ పుడతాడు, అవతరిస్తాడని ఆ గ్రంథాలన్నీ పరిశోధించినప్పుడు యూదయ దేశపు బెత్లెహేములోనే ఆయన పుడతాడు అన్నప్పుడు కుయుక్తిపరుడైన ఆ రాజు వాళ్ళు నక్షత్రము చూసిన కాలాన్ని లెక్క రాసుకొని, మీరు వెళ్ళండి, మీరు ఆ రక్షకుణ్ణి చూస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్తానన్నాడు. వాళ్ళు రాజదర్బారు దాటి బయటకు వచ్చారు. జిగేలుమని వాళ్ళు కనబడిన నక్షత్రం మళ్ళా కనబడింది. ఆ నక్షత్రము మరియమ్మ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటి మీద ఆగిపోయింది. మరి ఆ నక్షత్రాన్ని చూశారు వాళ్ళు. ఇప్పుడు మత్తయి సువార్త
2, 10, 11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి అన్నాడు. ఎవరిల్లది? మరియమ్మ ఇల్లు. వాళ్ళు పశువుల ఆ పాకలో ఒక నైట్ మాత్రమే ఉన్నారు, తెల్లవారి ఇంటికి వెళ్ళిపోయినారు. కనుక ఈ తూర్పు దిక్కున్న నక్షత్రం చూసిన జ్ఞానులు మరియమ్మ ఇంటికి వచ్చారు. అక్కడ యేసుబాలుడు ఉన్నాడు. యేసుబాలుని ఆ పాదాల చెంత మోకరించి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలము కానుకలుగా సమర్పించి బాలుడైన యేసును వాళ్ళు ఆరాధించినారు. ఇటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ నరజాతి చరిత్రలో ఎవరికి కూడా లేదు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలే కాదు, ఇతర మత గ్రంథాలలో రాయబడినటువంటి లేఖనాల ప్రకారం కూడా ఆయన జన్మ, ఆయన పుట్టుకుంది కనుక యేసయ్య జన్మ ఒక ప్రత్యేకమైనది కనుక లోకమంతా పండుగ జరుపుకుంటుంది. ఆ క్రీస్తునాథుని పుట్టినరోజు శుభములు, ఆశీర్వాదములు సమృద్ధిగా మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ, ఈ కుటుంబానికి ఆ దేవుడే కలిగించును కాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. దేవుని సేవకులు నరేష్ ప్రార్థన చేస్తాడు. మనమందరం ప్రార్థనలో ఏకీభవించుదాం.